ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు. ఏంది మీ లెక్కలు నాకు చెప్పండి, నాకు అర్థం కాలే. తల్లికి వందనంలో తండ్రి గారు ఏం చెబుతాడు, కొడుకు గారు ఏం చెబుతాడు. తండ్రి గారేమో మొత్తం బడ్జెట్ దీనికి తల్లికి వందనానికి 1091 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం అంటాడు ఆయన. అబ్బాయి గారేమో 8,745 అని ఈయన చెప్తాడు. ఈ లెక్క ఏంటో నాకు అర్థం కాల. ఇంత దుర్మార్గంగా ఈ తప్పుడు లెక్కలు చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఎందుకు చేస్తున్నారో అర్థం కానటువంటి అంశం. ఇక్కడ ఏంటి, 8,745 కోట్లేమో ఆయన అంటాడు, 1,091 కోట్లేమో ఈయన అంటాడు. ఏమిటి ఈ లెక్క నాకు అర్థం కాల. ఏమైనా పొరపాటు పడుతున్నారా తల్లిదండ్రులు ఇద్దరు? దీని సంగతి మాత్రం మీరు చెప్పకోకుండా ఏదేదో మాట్లాడే పద్ధతుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా నేను అడుగుతా ఉన్నా, మీరు ఇవాళ మేము చెప్పాం సూపర్ 6 అమలు చేసే ముందు సూపర్ 6 గురించి మీరు చెప్పినప్పుడు ఎన్ని వాగ్దానాలు చేశారండి ఎన్నికలకు ముందు? సూపర్ 6తో పాటు 143 వాగ్దానాలు నెరవేరుస్తాం మమ్మల్ని అధికారంలో తీసుకొస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇవ్వబోతున్నారు అని ప్రజలు చాలా ఆలోచన చేశారు. అరే శభాష్రా, అసలు ఈ రాష్ట్రంలో పుట్టడమే మన అదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెడితే చంద్రబాబు నాయుడు గారు ఇంత పెట్టబోతున్నాడు, ఈ గుద్దేద్దాం అని గుద్దారు. గుద్దినందుకు ఇప్పుడు అనుభవిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దానిలో సగం కూడా పెట్టేటటువంటి పరిస్థితిలో ఇవాళ లేకపోవటం చాలా సగం కాదు, అసలు దానికి కావాల్సినటువంటి నిధులు కూడా కేటాయించలేనటువంటి దుష్టబుద్ధితో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారంలో ఉన్నాడు. సూపర్ 6కి కానీ సూపర్ 7కి కానీ అమలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదాహరణతో సహా లెక్కలతో సహా చెప్పింది. 81,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చెప్తున్నాడు ఖర్చు పెడతాను అని, ఇంకా పెట్టలా. కానీ చంద్రబాబు నాయుడు గారు 1,58,604 కోట్లు అప్పు తెచ్చాడండి వివిధ సంవత్సరాల నుంచి. రికార్డ్ బ్రేక్. ఇంతవరకు ఎవరు చేయలే, ఒక నారా చంద్రబాబు నాయుడు గారే చేశాడు, రికార్డ్ బ్రేక్ చేశాడు. అప్పుల గురించి మాట్లాడితే ఏమనేవాడు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొస్తున్నాడు, ఇది శ్రీలంక అయిపోద్ది, ఇది దౌర్భాగ్యమైన పరిపాలన అయిపోతుంది, రాష్ట్రం దివాళా తీస్తుంది అని చెప్పాడు. మరి ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రికార్డు స్థాయిలో ఒక్క సంవత్సరంలో 1,58,604 కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమైనా తీసుకొచ్చి ఏమన్నా పేదలకు ఇచ్చావా, ఏమైనా స్కీమ్స్ అమలు చేసావంటే ఎక్కడ పోయినాయి డబ్బులన్నీ, ఎవరి జేబుల్లోకి పోయినాయి, అర్థం కానటువంటి పరిస్థితి. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ అద్భుతమైన పరిపాలన చేస్తున్నాం నమ్మండి అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఈ రకమైనటువంటి విధానాన్ని మీరు అమలు చేసేటటువంటి పరిస్థితికి వచ్చారనేది వాస్తవమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. అదేమంటే బుస్ ధూమ్ మంత్రం అన్నీ అయిపోయినాయి. ఎవరిని ఏమైనా మాట్లాడితే మాత్రం ఒప్పుకోలేక మొత్తం అన్నీ కూడా నెరవేర్చాము అనేటువంటి ఒక అబద్ధాలు ఇవాళ ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పెద్ద మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలకు ముందు 4 పేజీలు మాత్రమే ఉన్నటువంటి మేనిఫెస్టోని మేము రిలీజ్ చేశాం. మొదటి సంవత్సరంలో మొదటి 12 మాసాల్లో నేను గర్వంగా చెప్తున్నా, గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని హామీలను 90% నెరవేర్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మనం చేస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి పరిపాలన చేసి మొదటి సంవత్సరంలోనే 90% వాగ్దానాలను నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది లబ్ధిదారులు తెలుసా? 3.58 కోట్ల మంది లబ్ధిదారులు మా హయాంలో మొదటి సంవత్సరంలో ఉన్నారు. 40,627 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో పడే విధంగా మేము చేశాం మొదటి సంవత్సరంలోనే.
1, 2, 3 సంవత్సరాల్లో కాదు, ఫస్ట్ ఇయర్లోనే 12 మాసాల్లోనే చేసినటువంటి ఘనత 3.58 కోట్ల మంది లబ్ధిదారులకి మేము లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నం చేశాం. 40,627 కోట్లు డైరెక్ట్గా వారి ఖాతాల్లో పడే విధంగా చేశామనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. 5 సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన 5 సంవత్సరాల్లో మొత్తం డీబీటీ ప్రకారం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రకారం 2,73,756.17 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు చేకూర్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా, డీబీటీ ద్వారా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాదు నాన్ డీబీటీ ప్రకారం 1,84,604.32 కోట్లు ప్రయోజనం చేకూర్చాం నాన్ డీబీటీ ద్వారా. మొత్తం డీబీటీ నాన్ డీబీటీ మొత్తం కలిపితే 4,58,360.43 కోట్ల ప్రయోజనం చేకూర్చి మేనిఫెస్టోని అద్భుతంగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఎన్నో వాగ్దానాలు చేశారు. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, 143 హామీలు అన్నాడు. ఏమి నెరవేర్చామంటే బుస్ ఏమీ లేదు. అదేమంటే ఇప్పుడు 13,000 అని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు. దానిలో కూడా దగా మోసం తప్ప మరొకటి లేదు. ఎక్కడ దొరికితే అక్కడ లెక్కలు తప్పులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ అంటున్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మందికి ఇచ్చేసా అంట, ఈయన తక్కువ మందికి ఇస్తా అంట, దీనిలో దొంగ లెక్కలు ఉన్నాయంట. ఆయనకే అర్థం కావట్లేదంట. సంవత్సరం అయినా కూడా అర్థం కావట్లేదంట. మరి సంవత్సరం అయినా కూడా నీకు అర్థం కాకపోతే ఎందుకయ్యా నువ్వు మంత్రి? నాకు అర్థం కాలేదు. ఎంతో పెద్ద పరివారం ఉంటుంది కదా ఎడ్యుకేషన్ మినిస్టర్గా. 12 మాసాలైనా నీకు అర్థం కావట్లేదంటే నువ్వు ముద్దబ్బాయి అని అర్థం. అదేమంటే అంతకు ముందు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద, దాని మీద, దీని మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి చేస్తున్నారు. ఇకపోతే సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు అన్నీ అయిపోయినాయి, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ నాలిక మందం అని కోస్తున్నాడు కదా. ఆడబిడ్డ నిధి పథకం, అయ్యా నువ్వు చెప్పిందేగా, మేమేం అడగలేదుగా, ప్రజలేం అడగలేదుగా. ఆడబిడ్డ నిధి ప్రకారం 18 ఏళ్ళు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 1.80 కోట్లు మంది ఉన్నారు. వీరికి నెలకు 1,500 రూపాయలు చొప్పునిస్తే 18,000 సంవత్సరానికి ఇవ్వాలి. హామీ ఇచ్చావు, నువ్వు ఇచ్చిన హామీనే. దీని ప్రకారం 32,400 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరం ఇవ్వాలి నువ్వు ఆడబిడ్డ నిధి కింద. ఓ నారా చంద్రబాబు నాయుడు గారు 32,400 కోట్లు ఎగనామం పెట్టావుగా, ఒక సంవత్సరం ఎగనామం పెట్టావు. మళ్ళీ ఇప్పుడు తుస్సు ఏమీ లేదు, ఇంత దీని మాటే లేదు. అదేమంటే మేము అన్ని సూపర్ 6 అమలు చేశాం, ఎవరు మాట్లాడటానికి లేదు.